హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా షేర్ చేసేయండి. ముందు వీడియో ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. మేము రాజమండ్రి నుంచి వడోదర అయితే వచ్చామన్నమాట. జర్నీ వీడియో అంతా ముందు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నామండి. మేము వచ్చినప్పటికీ ఒక గంట ముందే మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్లో ఉన్నారనమాట. ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇన్ డేస్ తర్వాత ఇంటికి వెళ్తున్నాం కదా, ఇల్లు పరిస్థితి ఎలా ఉన్నది ఏంటన్నది మొత్తం షేర్ చేస్తాను. గుర్తుందా, ఒకసారి ఒక మాట చెప్పాను మేము ఊరెళ్ళే ముందు. అంటే ఇక్కడ నుంచి మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక మాట అయితే చెప్పాను. అప్పుడు ఏంటంటే కార్ మీద అయితే వచ్చాం కదండి, ఇది ఫ్యూచర్లో మంద అయిపోవచ్చు అని చెప్పేసి అన్నాను కదండి. సో ఇప్పుడు కార్ అయితే మంద అయిపోయింది అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళైతే కార్ అయితే కొన్నారండి. అది ఆఫీస్ పర్పస్ అనమాట. సో ఇద్దరు కలిపి అయితే తీసుకున్నారు. మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి అయితే తీసుకున్నారు. ఊరు వెళ్ళినప్పుడు అన్నప్పుడు ఏంటంటే ఇంకా ప్రాసెస్లో ఉన్నదనమాట. ఖచ్చితంగా తీయేసుకోలేదు అప్పుడు, ఇంకా దాని ప్రాసెస్ అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా అయితే కార్ అయితే తీయేసుకున్నాము. ఆ కార్ ఏంటన్నది అప్పుడు చీకట్లో చూపించలేదు కదండి, ఇప్పుడు చూడండి. రాత్రి లేపాను. ఇది కూడా అది అది తిన్ను, అది అది రేటు ఉంది. చాలు ఏ పైన కూర్చుని అని మళ్ళీ వెళ్దాం. రోజు కూర్చుంది ఇది మమ్మీకి కూర్చోరా. సో ఇదేనమాట మా హస్బెండ్ వాళ్ళు తీసుకున్న కార్ అయితేని. ఇది సెకండ్ హ్యాండ్ అండి, కొత్తది కాదనమాట. యాక్చువల్లీ తీసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉన్నది. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు దూరం డ్యూటీకి అయితే వెళ్తారండి. అంటే భరూచు, ఇంకలేశ్వరు అలా అయితే వెళ్తారు. ఇప్పుడు మీరు ట్రైన్లోనే చూసారు కదా, మాకు భరూచు నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టిందో. అలాంటిది ఇంక బండి మీద వెళ్ళాలంటే చాలా టైం అయితే పడుతుంది కదండి. సో అందు గురించి అని కార్ అయితే తీసుకున్నారనమాట. ఇది ఆఫీస్కి కాదు, మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అనమాట. సో అది అయితేనో మనకైతే కార్ అయితే వచ్చిందనమాట. ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే ఇంక చూపించిన తర్వాత షేర్ చేద్దామని చెప్పేసి ఈ రోజైతే షేర్ చేస్తున్నాను. ఏంటి ఏడుస్తున్నాను అని అనుకుంటున్నారా? ఏడుస్తలేదని బాబు, అది చెమటలు అయితే ఊరు కారిపోతుంది అనమాట. ఇంకా రైల్వే స్టేషన్లో నుంచి ఆ బ్యాగులు అయితే మోసుకొని వచ్చిన తర్వాత ఇంక కార్ ఎక్కాము. కార్లో అయితే చాలా వేడి ఉందన్నమాట. ఏసీ ఆన్ చేశారు కానీ అది కూల్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో ఈ లోపలనే మొత్తం చెమటలంతా కారిపోతూ ఉన్నాయి. ఇంకా అయితే ఇక్కడ అన్ని లగేజ్ అయితే పెట్టేసుకున్నాము. యాక్చువల్లీ డిక్కీలో ఉన్నది ఏంటంటే అది గ్యాస్ అనమాట. ఈ కార్ వచ్చేసి గ్యాస్ తోటి పనిచేస్తుంది, ఇంకా పెట్రోల్తో కూడా పనిచేస్తుంది అనమాట. ఇక్కడైతే గ్యాస్ రేట్ అయితే తక్కువ అండి. సో పెట్రోల్ కన్నా గ్యాస్ అయితే ఎక్కువ కొట్టించుకుంటారనమాట. సో డిక్కీలో అది గ్యాస్ అయితే ఉన్నది. ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికైతే వెళ్తున్నాము. ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ అనమాట, మీకు ఆల్రెడీ చూపించాను ఫ్రంట్ సైడ్. సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఇల్లు ఎలా ఉంచారు, ఏమేమి చేశారన్నది ప్రతిదీ షేర్ చేస్తానండి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ మీకు ఒక టెంపుల్ అయితే చూపిస్తాను. ఇది టెంపుల్ కాదు, స్వామినారాయణ ఏదో మందిర్ అంటే. ఇది పెద్దది ఉంటుందండి, చాలా పెద్దది ఉంటుంది అనమాట. అంటే ఒక చెప్పాలంటే చాలా పెద్దదే. ఇప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళలేదు, మేము దీని దగ్గరలోనే ఉంటాము. ఎప్పుడు ఇటు వెళ్ళి ఇటు వస్తాం కానీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఇది చాలా పెద్దదండి. లోపల కూడా బయట నుంచి చూస్తే మాత్రం లోన గుళ్ళు గట్ట చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి. మా హస్బెండ్ ఏమో వెళ్దామంటే ఇందులోకి మనం వెళ్ళకూడదు, స్వామీజీలు వాళ్ళు వెళ్తారని చెప్పేసి అంటారు. కాకపోతే ఇక్కడ మామూలు మనుషులు కూడా వెళ్తున్నారండి గుళ్ళోకి అయితేని. చూడండి చాలా పెద్ద మందిర్ అయితే ఉంటుంది. ఇంక ఈ లోపలనే విన్ను అయితే పడుకున్నదండి దారిలోనే. పాపం బాగా నిద్ర వచ్చినట్టుంది, ఇంక అలసిపోయింది అనమాట. విన్నుకి కారు అంత పడదండి, విన్నుకి నాకు కూడా అని. కాకపోతే నాకు ఈ మధ్యలో కొంచెం అలవాటు అయింది కానీ విన్నుకి ఇంకా అలవాటు అవ్వలేదు కదా. కొంచెం వికారం వస్తుంది అలా ఇలా అంటా ఉన్నదనమాట. కానీ కారులో పడుకుంటే మాత్రం వికారం గట్ట ఏమి ఉండట్లేదు. మామూలుగా కూర్చొని చూస్తుందంటే వికారం వచ్చేస్తుంది అంటుంది అనమాట. ఈ రోడ్డు మీకు గుర్తుందా, నేను వాకింగ్ చేసి రోడ్డు అనమాట. ఇప్పుడైతే మొత్తము అప్పుడు కంకర ఉండేది, ఇప్పుడు మొత్తం టార్ అయితే వేసేసారు.
పద. సెన్సస్ ఆటోమేటిక్ ఎంత నీట్గా పెట్టడం మీ డాడీ. వస్తున్నామని చెప్పేసి క్లీన్ చేసావు, అంత ముందు అంత వదిలేసావా కదా. ఇల్లు బాగానే ఉంది, ముందే రాత్రి అంతా క్లీన్ చేశాడు. ఏ మమ్మీ నీట్గా ఉంచదా? నీట్గా లేకపోతేనే ఇల్లు అలా ఉంటుంది మరి. ఆ స్టిక్కర్ ఊడిపోయినట్టు స్టిక్కర్ అది ఊడిపోతుంది అదే తీసి ఏసీ గ్లాసులో ఉంది. ఏసీ అంట, ఏసీ కావాలి పిల్లడికి. అక్కడ నానమ్మ ఇంటికాడ అమ్మమ్మ ఇంటికాడ ఏసీ అలవాటు అయిపోయింది నీకు. చూసారు కదండి ఇల్లు అంతా ఎంత నీట్గా ఉందో. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చారు కదా ఇంటికి, వచ్చి వెళ్ళిన తర్వాత ఇంక మా హస్బెండ్కి అయితే అసలు ఖాళీ లేదనమాట. సో మేము వచ్చి ముందు రోజే ఇల్లు అంతా క్లీన్ చేశారనమాట. అంటే మొత్తం అంతా మాప్ పెట్టేసి ఇలా అయితే సర్దారు. చాలా నీట్గా ఉన్నదనమాట ఇల్లు అంతా అని. ఇంక మా హస్బెండ్ అయితే చైర్స్ అయితే తీసుకున్నారనమాట. రెండేమో పెద్దవి, రెండేమో చిన్నవి కూడా తీసుకున్నారు. మా పిల్లలు అయితే ఇల్లు అంతా ఎంత నీట్గా ఉందో అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఫ్రెష్ అయిపోయామండి. ఇంక మా హస్బెండ్ అయితే డ్రింక్ అయితే వేసి ఇచ్చారనమాట. సో డ్రింక్ వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా ఏమేమి వండారా అని చూశాను. సో మా హస్బెండే కుక్ చేశారనమాట. మేము వచ్చినప్పటికి 12 అయితే అయిపోయింది. ఇంకా తర్వాత స్నానాలు చేసి ఇంక మేము రెడీ అయినప్పటికీ 1 అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారా అని చెప్పేసి ఇల్లు చూస్తే బంగాళదుంప కర్రీ అయితే ఉండి రైస్ అయితే ఉండారండి. కర్రీ అయితే చాలా బాగున్నది, కాకపోతే దుంపలు చాలా తీయగా ఉన్నాయన్నమాట. అది చిలకడ దుంప ఎలా ఉంటుంది అలా ఉన్నదనమాట, కాకపోతే బంగాళదుంపే. కర్రీ మాత్రం బాగుంది కానీ దుంప మాత్రం చాలా తీయగా అనిపించింది. ఇంకా తర్వాత లంచ్ అయిపోయింది. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అయితే పడుకున్నామండి. అంటే పడుకోలేదు, మామూలుగా టీవీ చూస్తూ ఉన్నాం. నాకైతే ఫుల్ హెడేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి అందులో ఏసీ వల్ల దేనికో తెలియదు కానీ ఫుల్గా హెడేక్ అయితే వచ్చేస్తుందండి. ఎంతలా వస్తుందంటే మామూలుగా లేదు. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏదో టెంపుల్కి అయితే వెళ్తున్నారంట. సరేలే ఇంటికాడ నుంచి తెచ్చినవి ఉన్నాయి కదా అని ఇవి ఇద్దాము అని చెప్పేసి తీస్తున్నాను. సో చెప్పాను కదా మా చెల్లి వాళ్ళు చాలా స్నాక్సే తీసుకొచ్చారు. కొన్ని అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాము, కొన్ని వచ్చేసి ట్రైన్లో తినడానికి ఉంచానని చెప్పేసి అన్నాను కదండి. సో ఇప్పుడు చూపిస్తాను వాళ్ళు ఏమేమి ఇచ్చారన్నది. అరిసెలు అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మందపల్లి వెళ్ళి తెచ్చారండి వాళ్ళ స్నాక్స్ అయితేని. సో అరిసెలు, పాలకోవా, బొబ్బట్లు, ఇంకా మిచ్చిరి, అచ్చు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఈ అచ్చు ఇవన్నీ తీసుకుని వచ్చారు. ఇంకా చాలానే తీసుకుని వచ్చారు. ఇంకా ట్రైన్లో కూడా కొన్ని తీసామన్నమాట. అంటే ట్రైన్లో వచ్చినప్పుడు తినడానికి ఉంటాయని చెప్పేసి. అయితే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళు మన ఫుడ్ కూడా టేస్ట్ చేస్తారు కదా, ఎలా ఉన్నది ఏంటన్నది. అంటే మనకి అరుసు కట్ట మనకి మన ఏపుడే కదా ఎక్కువ ఉంటాయి, మన ట్రెడిషనలే కదా ఇదంతా అని. సో అందుకే బొబ్బట్టు 2 బొబ్బట్లు, ఇంకా 2 అరిసెలు, 2 పాలకోవా, ఇంకా అచ్చు ముక్క అయితే పెట్టాను అనమాట. సో ఇంక వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు కదా. మళ్ళీ నైట్ అయితే ఉండారంట, ఇంక వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు ఎక్కడికో దూరం. సో అందుకే ముందుగానే ఇచ్చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నాను అనమాట. మా హస్బెండ్ అయితే టీ పెడుతున్నారు. ఈ రోజంతా మా హస్బెండే, ఇంకా రేపు పొద్దు నుంచి అంతా ఇంకా నా పనేనమాట. ఇక్కడ మా అబ్బాయి చూడండి ఏమంటున్నాడు. హాయ్ అండి, ఇది హాయ్ అండి, ఇది మా ఆయనండి టీ పెడుతున్నాడండి అని చెప్పాలా. ఈరోజు డాడీ టీ పెడుతున్నాడు ఎందుకంటే మమ్మీకి తలపడి వస్తుంది, ఈ కారంగా ఉంది, అందుకని టీ పెడుతున్నాడు. ఎక్కడికి? ఎయిర్పోర్ట్కా? బర్త్డే పార్టీ ఎక్కడ చేస్తున్నాడు ఏంటి మీ డాడీ? వస్తావా బర్త్డే? ప్లాన్ నా బర్త్డే పార్టీ
నానా పిచ్చిగానా ఇప్పుడు ఎక్కడ చెరుతావు? ఇది ఇచ్చిస్తానా దానిలో దానికి లబ్బర్ పెట్టు, డాడీ నువ్వు వెళ్తురు కానీ దానికి కదా పక్కన నుంచి ఆవిడ కోపం వచ్చిందని. నేను మొక్క ఎందుకు అలా పెట్టవన్నానని కోపం వచ్చింది. నేను ముఖం బాగాలేదని లేదు, వీడియో చేస్తున్నాను సరిగ్గా పెట్టంటే మళ్ళీ వంకరగా పెడుతుంది. నానా చూడగరా చూడగరా నానా నేను అసలే నేను ఏమనలేదు, సరిగ్గా ఉండని చెప్పాను నేను. నానా మళ్ళీ గుండెకించేస్తాను నేను. లేదు గుండె నీకు గిన్నె నీకు అసలు గుండెలు గుర్తు చుట్టూ ఎంత పెరిగితే అంత అలా పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది. నానా చూడగరా ఇక్కడ మమ్మీని గదిమేనండి, ఎందుకంటే ముఖం వీడియో తీస్తుంటే వంకర వంకర పడుతుంది. ఉన్నదే చిన్న ముఖం సరిగ్గా ఇట్టా అని చెప్పేసి ఏదో అన్నాను అనమాట. అన్నందుకు కోపం వచ్చిందనమాట. ఇంక దాన్ని ఎవ్వరు పట్టించుకోలేదని చెప్పేసి కాలు మంచానికి వేసి బాగుతా ఉన్నది. ఇంకా అప్పుడైతే ఇంక వాళ్ళ డాడీ పట్టించుకున్నారనమాట. కొంచెం బుద్ధగించిన తర్వాత ఇంక ఊరుకున్నది. ఇంకా తర్వాత టీ అయితే తాగేసామండి. టీ తాగినా సరే ఇంకా హెడేక్ అయితే తగ్గలేదనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ చేత ఆయిల్ అయితే పెట్టించుకోవాలి. ఈ లోపల ఏంటంటే ఇంకా మేము రాత్రి అంటే నిన్న ఫుడ్ అయితే తెచ్చుకున్నాం కదా ట్రైన్లోకి, ఆ ఫుడ్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేస్తున్నాను. తీసేసి సింగిల్ అయితే వేసేసాను. ఇంకోటి కరివేపాకు అయితే మీకు చూపించాను కదా ముందు వీడియోలోని. అంటే మనకి ఎక్కువ దూరం పట్టుకెళ్ళినప్పుడు మనకి ఫ్రెష్గా ఎలా ఉండాలన్నది చెప్పాను కదా. ఇలా అరిటాకులు చుట్టుకుని తెచ్చుకుంటే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో కరివేపాకు అసలు అని అప్పుడే కోసినట్టు ఉన్నదనమాట చెట్టు నుంచి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎక్కడికైనా కరివేపాకు పట్టుకెళ్ళాలంటేని. ఇంకా బాక్స్ ఏమీ లేదు, అన్నీ లాన్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ప్రస్తుతానికి అయితే కవర్ కనిపించింది, ఇంకా కవర్లో అయితే పెట్టేశాను. సో కవర్లో పెడితే ఏంటంటే గమ్ముని నల్లబడిపోతూ ఉంటుంది. సో డబ్బాలో అంటే ఏదైనా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి కవర్ అయితే ఉంది, కవర్లో అయితే పెట్టేశాను. యాక్చువల్లీ ఇక్కడ మాది ఫస్ట్ ఫ్లోర్ కదండి, కిందకి కూరగాయలు వచ్చినా ఏం వచ్చినా సరే గట్టి గట్టిగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. కింద మాట్లాడుకుని వెళ్ళినా సరే చాలా గట్టిగా సౌండ్ వస్తుంది. ఇంకా కొంచెం సౌండ్ అయితే వస్తాయి, ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడైతే గోంగూర అయితే తెచ్చారండి మా హస్బెండ్ అయితేని, అదైతే ఫ్రిడ్జ్లో అయితే ఉన్నదనమాట. ఇంక తర్వాత ఇంకోండి కింద సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయో అటు ఇటు మొత్తం మార్చేసారనమాట. సో ఇంకా మనకి ఉంటుంది కదా మన ప్లేస్లో మనం పెట్టుకుంటాం కదా ఎవరెంత మార్చేసినా సరే. సో ఇప్పుడైతే అవి అయితే సర్దుతున్నాను. ఇందులో బియ్యం అయితే ఉన్నాయి, మా హస్బెండ్ బియ్యం లేవనుకున్నారనమాట. అవి అందులో పెంకు పురుగులు అయితే పట్టేసి ఉన్నాయి. ఇంక ప్రస్తుతానికి ఇంకా బియ్యం అన్నీ తీయేసి ఇంకా మా హస్బెండ్ అయితే కొత్తగా బియ్యం తెచ్చారనమాట. సో ఇంకా ఆ బియ్యం అయితే ఆ డబ్బాలో వేసేసాను. ఆ డబ్బాల పైన కొంచెం మట్టి అయితే ఉన్నదో క్లాత్ తీసుకుని మొత్తం ఆ మట్టి అంతా తుడిసేస్తున్నాను. నేనైతే ఏమీ తోమట్లేదండి ఇప్పుడు ఏమీ. సో ఈ కిందే కొంచెం దులిపేసి అదంతా తుడుచుకుని పెట్టుదాం అనుకుంటున్నాను. అయితే ఊరు వెళ్ళే ముందు ఎంత పని ఉంటుందో, ఎంత అలా చక్కబెట్టుకుని వెళ్తామో, ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా అంత త్రిబులు అయితే ఉంటుందండి పని అయితేని. అసలు మామూలుగా లేదండి. ఒక 5 days అయితే చేసుకున్నాను అనమాట నేను ఇంట్లో పనులు. ఏమేమి చేసుకున్నానో చూపిస్తాను మీకు. అంత క్లియర్గా అంటే ఎక్కువ లెంత్ ఏం పెట్టను కానీ చాలా చిన్న వీడియోస్ పెడతాను. సో ఇంకొన్ని ఫైనల్గా అయితే నాకు నచ్చినట్టు నాకు వీలుగా ఎలా ఉండాలి ఎలా పెట్టుకోవాలన్నది అలా కింద అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇవన్నీ ఇంకొన్ని స్టాండ్లో అయితే వేసేస్తున్నాను అనమాట. అంత ఎక్కువ పని ఏం చేసుకోలేదు, ఎందుకంటే నాకు ట్రైన్ జర్నీ చేసిన తర్వాత కొంచెం ఆ ట్రైన్లో ఉన్నట్టే ఆ ఊగుతున్నట్టు ఇంకా ఏదో ఈ కారం కింద అలా అయితే ఉంటుందండి. అసలు ఏం బాగోదు అనమాట ట్రైన్ దిగిన తర్వాత. కాకపోతే ఇంకాసేపు అలా పడుకొని ఉన్నాను కదా, ఇంకా తర్వాత అయితే ఇంకా తప్పదు, ఇంకెప్పుడైనా చేసుకోవాలి, ఇంకొంచెం పని అయినా చేసుకుందామని చెప్పేసి ఆ కింద అయితే క్లీన్ చేస్తాను. తర్వాత ఫ్రిడ్జ్లోనండి నేను పెట్టినట్టే ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ సగం ఏమో ఇంకా పెరిగి అయితే కొప్పు పెట్టాను, అదంతా ఎండిపోయింది. తర్వాత మసాలా గిన్నె అంటే మిక్సీ గిన్నెలోనేమో కొంచెం మసాలా పెట్టాను, ఆ మసాలా అలాగే ఉంది. అప్పుడు ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రుబ్బు పెట్టాను అనమాట, ఇది కూడా అలాగే ఉంది, మొత్తం పాడైపోయింది అనమాట.
సో అలా ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మొత్తం అన్ని తీసి ఇంకా అదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకొన్ని ఫ్రిడ్జ్లో కవర్స్, ఇంకా ఆ పెరుగు బాటిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంక మొత్తం తీసేసి అదంతా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా సింకులు అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దుకుంటలేదు, తోముతున్నాను. సో అన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా హెయిర్కి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నానండి, అంటే పెట్టించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే బాగా హెడేక్గా ఉంది, కొంచెం ఈ కారంగా ఏదో గొంతుకులో ఏదో ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ అయితే ఈ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను బాగానే. సో మా హస్బెండ్ అయితే బాగా అప్లై చేస్తారనమాట, మసాజ్ చేయించుకుంటారు. యాక్చువల్లీ నాకు హెయిర్ ఎవరైనా పట్టుకుంటే చాలా నొప్పి వస్తుందండి, చాలా పెయిన్గా ఉంటుంది అనమాట. నాకు నేను చిక్కు తీసుకోగలను, కానీ ఎవరినైనా చిక్కు తీయమనంటే ఇంక నా వల్ల కాదనమాట. ఈ మసాజ్ కూడా నేను ఎంతో సేపు చేయించుకోను, కొంచెం లైట్గా, ఎందుకంటే నాకు హెయిర్ ఎందుకు బాగా నొప్పి అనిపిస్తుంది అనమాట. నేను ఎవరిని హెయిర్ పట్టుకొనివ్వను. సో అది ఇంక ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి. తర్వాత కొన్ని పార్సల్ అయితే వచ్చినాయి అనమాట. ఈ పార్సల్ ఏంటంటే రేపు విరాజ్ బర్త్డే అనమాట. సో మేము వచ్చిన నెక్స్ట్ డే విరాజ్ బర్త్డే. అంటే ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదంటే జూన్ 13 అనమాట. సో మేము జూన్ 13 అయితే వచ్చాము, 14 వచ్చేసి ఏంటంటే విరాజ్ బర్త్డే అనమాట. సో మేము వచ్చిన నెక్స్ట్ డే విరాజ్ బర్త్డే. అయితే వీడియోస్ నేను ఎప్పుడు అనుకుంటుంది ఏంటంటే ఈ రోజు తీసింది రేపు అప్లోడ్ చేయాలి అని అనుకుంటాను, కాకపోతే అస్సలు కుదరదండి నాకు. సో చూసారు, ఈ మధ్యలోనే ఒక 2 days అయితే గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి అయితేని. సో అలాగే అనుకుంటాను, కాకపోతే లేట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీడియోస్ ఏమీ తీయట్లేదు, ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఫోన్ కూడా చాలా ఫుల్ అయిపోతుంది అనమాట. సో అది ఇప్పుడైతే నేను విరాజ్ బర్త్డే కోసం అని చెప్పేసి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే విన్నుకు తీసుకున్నానండి అది. సో జీన్స్ టైప్ అయితే వచ్చిందనమాట, బాగుంది, కొంచెం దలసరగా ఉన్నది. ఇంకా విరాజ్కి వచ్చేసి ఏంటంటే సూట్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ పైన కోట్ ఉన్నది, లోపల ఒక టీషర్ట్ వచ్చి కింద ఒక ప్యాంట్ వస్తుంది. ఈ సైజ్ వచ్చేసి ఏంటంటే 13 to 40 years అయితే పెట్టానండి. చూడండి, ప్యాంటు ఒక 5 years పిల్లలకి వచ్చినట్టయితే వచ్చిందనమాట. ప్యాంట్ అయితేనే అసలు ఆ మొలై సరిపోదు. సో క్వాలిటీ మాత్రం చాలా బాగున్నదండి, కాకపోతే మా అబ్బాయికి అయితే సైజ్ అయితే సరిపోవట్లేదు అనమాట. ఇంక దాన్ని రిటర్న్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి కుర్తా అయితే తీసుకున్నానండి. ఇది మాత్రం నాకు ఎలా వస్తుంది అనుకోవడానికి, కానీ చాలా బాగా వచ్చిందనమాట. కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఎవ్వరూ తీసుకోలేదు ఇలాంటిది, సో నేనే తీసాను అనమాట. సో చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీనికి ఒక ప్యాంట్ కూడా ఇచ్చారనమాట. సో మేబీ ఇది సరిపోవచ్చు, సో ఈ సైజు. నెక్స్ట్ అయితే ఒక టీషర్ట్ అయితే తీసుకున్నానండి. పిల్లలకి ఎప్పుడైనా సరే నేను 2 జతలు అయితే తీసుకుంటాను. ఒకటి మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు ఉంటుంది, ఒకటి నైట్ టైం కేక్ కట్ చేసినప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి. అయితే ఇక్కడ 3 జతలు అయితే ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి షర్ట్ అయితే ఆర్డర్ చేశాను, అంటే ఏది సరిపోతుందో అది ఉంచుదాము, లేదంటే కనుమది రిటర్న్ చేద్దామని చెప్పేసి ఉంచాను. కాకపోతే ఆ ఫస్ట్ చూపించాను చూడండి, ఆ కోట్ మోడల్ది అదైతే టైట్ అయిపోయింది, అలాగే షర్ట్ కూడా టైట్ అయిపోయింది. క్వాలిటీ బాగున్నాయి, కాకపోతే టైట్ అయిపోయినాయి అనమాట. సో అవి 2 రిటర్న్ చేసి ఆ కుర్తా మాత్రం ఉంచుతున్నానండి. సో ఇంకా తర్వాత అయితే నైట్ డిన్నర్లోకి పప్పు గోంగూర అయితే వండాను, ఎందుకు పుల్లగా తినాలనిపించింది. సో మార్నింగ్ వండిన కర్రీ కూడా ఉన్నదనమాట. సో వీటితో అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. రేపు పొద్దుటి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్.